బ్రో రికార్డింగ్ స్టార్ట్ అయిందా మీకు? స్టార్ట్ అయిందన్నా. Okay, fine. Today I have interview at ఓకే 5 o'clock interview ఉంది. Hmm. Then 4.2 years of experience, bro. Okay, so let's wait for 2 minutes చూసి మనం స్టార్ట్ చేద్దాం బ్రో. ఓకే అన్న. ఓకే ట్రాన్స్పోర్ట్ ఓకే, ఇది హెచ్సిఎల్కి జాయిన్ అవుతున్నాడు ఆ పిల్లోడు. నోయిడా అంటే మరి వెళ్తాడో వెళ్ళడో తెలియదు. హెచ్ఎల్ సైడ్ నుంచి ఎలాంటి ఒక 2 minutes చూద్దాం బ్రో, లేకపోతే స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న. నేను ఇంతకు ముందు మియోల్ సాఫ్ట్ మీద పెట్టానన్నా నౌకరీలో. ఒకసారి నీ నౌకరీ ఓపెన్ చేసి చూపించాను బ్రో, ఒక 2 minutes ఈ లోపల మీ నౌకరీ చూద్దాం. మీకు రెజ్యూమ్ ఇచ్చాను కదా, పెట్టుకున్నారా? లేదు రెజ్యూమ్ ఏం ఎడిట్ చేయలేదు. మీరు ఒకసారి నేను స్క్రీన్ షేర్ కొట్టినా. కొట్టండి బ్రో, నా స్క్రీన్ ఆపేస్తున్నాను. ఈ నౌకరీలో ఇచ్చానన్నా. ఓకే, నౌకరీలో పెట్టా. హలో యశ్వంత్ అన్న, ఇది అంటే గ్రాండ్ మదర్ కి కోవిడ్ వచ్చింది, హాస్పిటల్స్ కి అటు ఇటు తిరుగుతున్నా, అందుకే అసలు మూడేళ్ళు సరిగ్గా లేదన్న. అయ్యో, నేను కూడా నో ప్రాబ్లం. నాకు కొంచెం టైం నాకు కొంచెం డేస్ పడుతుంది ఇప్పుడు తెలుసు. నో ప్రాబ్లం బ్రో, దాని మీకు నిన్న మీరు షూర్ అన్నారు కదా అని అడిగాను. ఇప్పుడు ఓకే ఓకే అవ్వండి, కాల్ చేస్తాను. శేఖర్ కూడా కాల్ చేసింది నాకు. ఓకే, ఇంకా తనకి నేనేం చెప్పలేదు, అవుతా జాయిన్ అని చెప్పా ఈరోజు. సరే బ్రో, ఓకే, గెట్ వెల్ సూన్. అయిపోయాక మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? ఓకే ఓకే బ్రో, టేక్ కేర్. చెప్పండి. ఇంతకుముందు ఇదంతా ఈ డీటెయిల్స్ అన్నీ మియోల్ సాఫ్ట్ అన్నా. ఓకే, ఈ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా అవన్నీ తీసేయండి బ్రో, మొత్తం డిలీట్ చేసి కొత్తది క్రియేట్. ఇది ఆల్రెడీ చేసినారా? ఓకే, ఇది అదే దానికోసమని దీన్ని మళ్ళీ ఎడిట్ చేస్తున్నా అనమాట. ఇంతకుముందు ఇక్కడ మియోల్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉండేది. ఓకే, ఇప్పుడు సిట్రిక్స్ అని పెట్టిన్నాను. ఎందుకంటే బ్రో ఇలా చేయడం కంటే ఫ్రెష్గా ఒక ఐడి క్రియేట్ చేసుకొని బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అంటే న్యూ మెయిల్ ఐడి తోట న్యూ మెయిల్ ఐడితో న్యూ నౌకరీ, ఇది ఎందుకు అని నా డౌట్. అంటే నా సజెషన్ అయితే అది. దీన్ని మనం లాగౌట్ చేయడమేనా లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చా? మీకు అది వద్దు అనుకుంటే లాగౌట్ చేయండి, లేదా హైడ్ పెట్టుకోండి, లేదా దీన్నే కంటిన్యూ చేస్తా అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ నాదేంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు, అది ఓపెన్ చేయండి ప్రొఫైల్ని. 69 అయింది. కిందికి రండి, ఎడ్యుకేషనల్ రెజ్యూమ్ అవన్నీ యాడ్ చేసినారా? రెజ్యూమ్ పెట్టలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్. ఓకే, కీ స్కిల్స్ సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, సిట్రిక్స్ VMware. ఓకే, జెనాప్ అండ్ జెన్ డెస్క్టాప్ అని పెట్టాలి బ్రో. కీ స్కిల్స్కి వెళ్ళండి, క్లిక్ చేయండి.
సిట్రిక్స్ జెనాప్ అండ్ జెన్ డెస్క్టాప్ అని పెట్టండి. జెనాప్ అని టైప్ చేయండి. ఎస్ జెనాప్ XCN జెనాప్ అని ఎస్ జెన్ డెస్క్టాప్ ఎస్ జెనాప్ జెన్ డెస్క్టాప్ రెండు యాడ్ చేయండి. ఓకే ఇప్పుడు అప్డేట్ కొట్టాను. సేవ్. ఇదన్నా ఇక్కడ కంపెనీ నేమ్ ఏం పెట్టాలి? ఇక్కడ కంపెనీ నేమ్ మీరు ఎటాస్ అని పెట్టుకోండి బ్రో. ఎటాస్ స్పెల్ చేస్తారా? ATOS ఎటాస్. ఇప్పుడు ఉంది కదా బ్రో సన్ఫ్లో తీసేయండి. సన్ఫ్లో మీరు కన్సల్టెన్సీ కదా, ఫేక్ తీసుకుంటున్న కన్సల్టెన్సీ. అవును. అయితే సన్ఫ్లో తీసేసి ఎటాస్ అని పెట్టండి. ATOS అదే నా ఫస్ట్ లో వచ్చింది. అదే బ్రో ఎటాస్ అని చూసినాం. ఎస్ కిందది బ్రో. ఎస్ నో మధ్యలో సారీ కింద దాని కింద అటాస్ అదే. ప్రెసెంట్ వర్కింగే కదన్నా? ప్రజెంట్ వర్కింగ్. 7 lakhs పెట్టినా, 7,55,000 ఓకేనా? ఓకే బ్రో, నో ఇష్యూస్. అంటే 4 years 7 months వచ్చింది అన్న అట్లా. యువర్ విష్, అది అప్ టు యూ. అంటే మీరు ఎలా చేసుకుంటారో, ఎలా ప్లాన్ చేసుకున్నారో అది మీ ఇష్టం. అంటే ఎంత పెట్టుకున్నారు అనేది అప్ టు యూ. అది 4 years 7 months కి ఇస్తారా 7 lakhs అట్లా అని? ఇస్తారు బ్రో, వస్తారు. అట్లేం లేదు బ్రో, ఎట్టా అయినా ఇస్తారు. ఇక్కడ కీ స్కిల్స్ టైప్ చేయాలిగా. సిట్రిక్స్ జెనాప్ అండ్ జెన్ డెస్క్టాప్. సిట్స్ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టాను అంతే. అంతేగా ఇంకా అన్న సిక్సేనా? అంతే అమ్మా, నో ప్రాబ్లం. 1 month పెడుతున్నా. 15 days అని పెట్టండి బ్రో, చాలు. సరిపోతుందా అన్న నేర్చుకోవడానికి? అదే చాలా మా కాల్స్ వస్తాయి. నీకు కాల్ షెడ్యూల్ అయ్యి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలంటే ఇట్స్ టేక్ సమ్ టైమ్. ఓకే. ఓకే బ్రో, ఈ పర్సన్ జాయిన్ లా లేడు. రెజ్యూమ్ అది పెట్టండి బ్రో, ఓకేనా బ్రో? ఇంకోటి ప్రిఫర్డ్ లొకేషన్ ఎక్కడ పెట్టారు? నేను ఏం లొకేషన్ ఏం పెట్టలేదన్న. పైకి వెళ్ళండి బ్రో, ఒక నిమిషం పైకి వెళ్ళండి. ఈ రోజు జస్ట్ ఫస్ట్ దీన్ని ఎడిట్ చేద్దాం. హైదరాబాద్ తీసేసి బెంగళూరు అని పెట్టండి బ్రో. అన్న హైదరాబాద్ తీసేసి బెంగళూరు అని పెట్టండి. ఎస్, ఇప్పుడు వస్తాయి కాల్స్, ఎందుకు రా? బెంగళూరు అని పెట్టండి. మొత్తం క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు బెంగళూరు అని పెట్టండి. కింద ఉంది బెంగళూరు. ఎస్, ఇప్పుడు ఓకే కొట్టండి. హైదరాబాద్ వద్దా? ఎస్, హైదరాబాద్ అంటే రానే రావు అసలు కాల్స్. సిట్రిక్స్ అసలు ఇప్పుడు లేనే లేవు. అంటే ఇప్పుడు కాదు, హైదరాబాద్లో తక్కువ బ్రో. ఓకే. ఎక్కడన్నా ఇది లొకేషన్? ATOS ATOS. హైదరాబాద్ సికింద్రాబాద్ తీసాను బ్రో. ఒకసారి మొత్తం రిమూవ్ చేయండి. రెజ్యూమ్ హెడ్డింగ్ మొత్తం ఓకే. హ్యావింగ్ 5 ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? 4-7 అన్న. ఓకే, హ్యావింగ్ 4+7 years of experience in Citrix administrator. Having 4.7 4.7 years of experience in Citrix Zenap and Zen Desktop.
జెన్ యాప్. ఓకే బ్రో, సేవ్ కొట్టు. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళి చూసుకోండి ఎంత వచ్చింది పర్సెంటేజ్. 69 అన్న. నో ప్రాబ్లం. రెజ్యూమ్ అప్డేట్ చేసి రెజ్యూమ్ పెడితే 90 వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఇది క్లియర్ గా చూస్తారా అన్ని? చూస్తున్నా బ్రో, అదే మీ స్క్రీన్ చూస్తున్నా. ఇది తీసేయాలి కదా? ఇది తీసేయండి. సన్ డిలీట్ చేసేయండి మొత్తం. డిలీట్ కొట్టా, పైన డిలీట్ అని ఉంది బ్రో, కొట్టాను డిలీట్. ఇప్పుడు మొత్తం ఎంత వస్తుంది ఎక్స్పీరియన్స్? 4.7. 4.7 వస్తుంది అన్న. రండి కిందికి రండి. ఓకే, కీ స్కిల్స్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఈ ప్రొఫైల్ సమ్మరీ మీ రెజ్యూమ్ ఒకసారి ఓపెన్ చేయండి బ్రో. రెజ్యూమ్లో స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, ఆ స్టోరీ ఇక్కడ రాసేయండి. ఓకే, ఈ రెజ్యూమ్లో ఈ స్టోరీ ఉంది కదా పైన, కెరియర్ ఆబ్జెక్టివ్, అదంతా కాపీ కొట్టి ఆడ సమ్మరీలో పడేయండి. కాపీ కొట్టేసి ఇక్కడ ప్రొఫైల్ సమ్మరీ కూడా యాడ్ కొట్టండి, ఇక్కడ పేస్ట్ చేయండి, సేవ్ కొట్టండి. ఇది 4+ ఉంది, ఓకే కదా? ఏం కాదు బ్రో 4+ అంటే అంతే వస్తుంది బ్రో. ఇక్కడ 6 ఉంది మరి. అది ఇక ప్లస్ అంటే అదే 6 ఎక్కడ ఉంది? 4.6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెప్త్. ఏం కాదు బ్రో, 4+ అన్నా 4 పాయింట్ సంథింగ్ అన్నా దాని కిందనే వస్తుంది. నో నీడ్ టు వరీ. ఈ 7 పెట్టిన అవసరం లేదంటారా? నో వరీ బ్రో, జస్ట్ ప్రొఫైల్ సమ్మరీ అంటే మీకు ఏంటి అని తెలుసుకొని ఒకసారి పైకి వెళ్ళి ఇప్పుడు చూడండి పర్సంటేజ్ ఎంత అయిందో. రెజ్యూమ్ పెడితే 90 వెళ్ళిపోతుంది, 77కి వెళ్ళిపోయింది. దీంట్లో కొంచెం ఏమన్నా చెప్పండి అన్న, దీన్ని కూడా యాడ్ చేసేద్దాం. బ్రో ఒక నిమిషం ఇక్కడ రండి. ఇక్కడ మీకు సిట్రిక్స్ వర్చువల్ యాప్స్ డెస్క్టాప్ 7 ఇది ఎవరు బ్రో చెప్పింది? ఏది ఇదా? ఇంకా కిందికి రండి, సిట్రిక్స్ వర్చువల్ యాప్స్ అండ్ డెస్క్టాప్ తీసేయండి బ్రో. అంత లేటెస్ట్ వర్షన్ ఎవరు వాడట్లేదు బయట. 7.19 అని పెట్టు. నో 7.19. ఓకే 1912. ఓకే, ESXi 5.0 అన్న. ESXi కూడా 4.1 తీసేయండి. ESXi కింద ESXi కింద ESXi 5.0 6.0 6.5. ఏంటివన్నా ఇవన్నీ? బ్రో ఇవేంటివి నెంబర్లు ఏంటివి? ESXi మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, క్లాస్ స్టార్ట్ అవుతుంది. 5.0 5.0 6.0 అండ్ 6.5. 5.0 కామనా? పెట్టాలి కదా కామన్ మరి. ఓకే 6.0 అండ్ 6.5. ఓకే, విండోస్ 2003, 8, 2012 అని పెట్టావా? తీసేయి. 2008, 2012, 2016 అని పెట్టు. 2008, 2012, 2016. Hmm, 2008 and 2012. Okay. And 2016. ఓకే, జెన్ సర్వర్ తీసేయండి, మొత్తం జెన్ సర్వర్ తీసేయండి, జెన్ సెంటర్ తీసేయండి. నెక్స్ట్ హైపర్-వి కూడా తీసేయండి. ఓకే, PVS 7.6 6.0 పెట్టండి. ఏదన్నా ఈ పైన ప్రొవిజన్ సర్వీస్. ఓకే 6.0 అండ్ 7.6 అండ్ 7.6. ఓకే, అంతే, కిందకి రండి.
బాగానే ఉంది బ్రో. టీసీఎస్ అని పెట్టుకుంటున్నారా? ఏం కావాలి మీకు కంపెనీ? అటాస్ అని పెట్టండి, టీసీఎస్ కాదు. క్యాపిటల్ ఏ. ఓకే ఫైన్. అటాస్. ఏ డేట్ అనుకుంటున్నారు? ఆగస్ట్ అన్నా. పెట్టండి, అది పెట్టి సేవ్ కొట్టి అప్లోడ్ కొట్టేయండి. ఓకే ఓకే బ్రో, లెట్స్ స్టార్ట్ ఫర్ ద విండోస్. ఎస్టర్డే వి డిస్కసింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. సో మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, విండోస్ అండ్ ఎక్స్క్యూజ్ మీ, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ద లాస్ట్ డే వి డిస్కసింగ్, బ్రో మీకు కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుంది అన్న. ఓకే, బ్యాచ్ నెంబర్ 45. సో కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. హలో, కనిపిస్తుంది బ్రో. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే బ్రో, దిస్ ఈస్ ద న్యూ గై సంతోష్. ఆల్రెడీ తను సిట్రిక్స్ ట్రైనింగ్ లో ఉన్నాడు. సో విండోస్ హీ వాంట్ టు లెర్న్ వన్ మోర్ టైం, దట్స్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఓకే, సో గైస్, సో విండోస్ 2008 R2 మీరు దేని మీద వర్క్ చేశారని చెప్పాలంటే వీటి మీద చెప్పాలి. ఓకే, విండోస్ 2016. సో వీటికి డిఫరెన్స్ ఏంటన్నా, 2008 R2కి 2012కి 2016కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ 2012 మనకి అజూర్లో వచ్చింది. అజూర్ కాంపోనెంట్స్ కొన్ని వచ్చాయి, వీటికి. అండ్ 2016కి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్కి ఎలిజిబుల్. సో ఈ 2008 R2కి ఏంటంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ వచ్చాయి. అది యాక్టివ్ డైరెక్టరీలో వచ్చాయి కొన్ని స్పెషల్ ఫీచర్స్. సో ఇంకా ఒకవేళ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి ఈ వీటికి, ఓకే, సో ఇంకా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి వీటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఐ విల్ గివ్ యూ some differences links so that you can go and search it. What is the difference between Windows 2008, 2012, 2016? సో బ్రో, ఇవి మీరు దేని మీద వర్క్ చేశాను అంటే, నేను విండోస్ 2008, 2012, 2016 ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేశాను అని చెప్పాలి. ఓకేనా? సో ఇన్ ద లాస్ట్ డే వి డిస్కసింగ్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు చూపించాను, టైప్స్ ఎలా ఉంటాయో. అండ్ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చూపించాను, విండోస్ 10 అండ్ విండోస్ 11. ఇప్పుడు మీరు వాడుతున్న ల్యాప్టాప్స్ విండోస్ 11. సో మీకు డిఫరెన్సెస్ అర్థమై ఉంటుంది, విండోస్ 10కి 11కి డిఫరెన్స్ ఏంటి అని. సో ద వే GUI ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది, ఎందుకంటే డేస్ ఆర్ చేంజింగ్ డే బై డే. దట్స్ రీజన్ మైక్రోసాఫ్ట్ కూడా వాడు చేంజ్ చేశాడు. సో బ్రో, సో వెన్ ఎవర్ యూ గాట్ సమ్ జాబ్, మీకు ఎక్కడైనా జాబ్ వచ్చింది. సో మీకు జాబ్ రాగానే నెక్స్ట్ పాయింట్ ఏంటి బ్రో? మీకు జాబ్ రాగానే నెక్స్ట్ థింగ్ ఏంటి? కంపెనీ వాళ్ళు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు? డాక్యుమెంట్స్, ఎనీ అదర్. సో మీకు జాబ్ రాగానే ఫస్ట్ మీకు ఐడీస్ క్రియేట్ చేస్తారు, రైట్? సో ఈ ఐడీస్ ఎక్కడ క్రియేట్ చేస్తారనే ఐడియా మీకు ఎప్పుడైనా వచ్చిందా బ్రో? ఓకే, నెక్స్ట్ వన్, మీకు కంపెనీ వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు అటాస్కి సెలెక్ట్ అయినావు. సో raja@atos.com. సో బ్రో, ఎప్పుడైతే @సంథింగ్ ఉంది అంటే దీన్ని మనం ఏమంటామంటే డొమైన్ అంటాం. అర్థమైందా బ్రో? డొమైన్, దిస్ వి కాల్డ్ యాజ్ ఎ డొమైన్. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ వాడికి జాబ్ రాగానే వాడి కంపెనీ నేమ్స్ వెనక ఉంటాయి ఈ ఉంది, వాడిని డొమైన్ అంటాం. సో ఈ డొమైన్ ఎక్కడ క్రియేట్ చేస్తాం ఏంటి అనేది టుడేస్ టాపిక్. సో టుడే వి డిస్కసింగ్ అబౌట్ యాక్టివ్ డైరెక్టరీ బ్రో. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏం లేదు, యాక్టివ్ డైరెక్టరీ అంటే కలెక్షన్ ఆఫ్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్, దాన్ని మనం యాక్టివ్ డైరెక్టరీ అంటాం. excuse me, the wrong window, excuse me, just hold a second bro.
2 minutesలో వస్తాను. సరే వెయిట్ చేయండి. ఒక సైడ్ కంప్యూటర్ ఒక సైడ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు IBM కంపెనీకి సెలెక్ట్ అయ్యారు, మీరు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు. మీ ప్రాజెక్ట్లో ఉంటే మీకు చాలా మంది టీమ్మేట్స్ ఉంటారు. అప్లికేషన్ టీమ్ అని, నెట్వర్క్ టీమ్ అని, స్టోరేజ్ టీమ్ అని, సిట్రిక్స్ టీమ్ అని, ఇట్లా డిఫరెంట్ టీమ్స్ వాళ్ళు ఉంటారు. సో ఈ డిఫరెంట్ వాళ్ళ టీమ్స్ అంతా ఒకటే ప్రాజెక్ట్ కింద పనిచేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ కంపెనీ డొమైన్ బ్రో. కంపెనీ డొమైన్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, కాల్ సెంటర్ వచ్చేసి జెన్పాక్లో కొన్ని వందల మంది యూజర్స్ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళగానే 100 మంది కంప్యూటర్స్ ఉంటాయి. ఈ 100 కంప్యూటర్స్ ఒకటే డొమైన్లో యాడ్ అయి ఉంటాయి. అప్పుడైతేనే ఈ 100 మంది, ఈ 1000 మంది యూజర్స్ ఈ 100 మంది కంప్యూటర్స్ని వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కంప్యూటర్స్ ఒక డొమైన్లో ఉంటే ఈ డొమైన్లో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, పాలసీస్ అన్నీ ఈ కంప్యూటర్కి, యూజర్కి అప్లై అవుతాయి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ ఉన్నాడు. సో రాజశేఖర్ ఏంటంటే ఆఫీస్లో రోజు తను యూట్యూబ్ చూడడమో, సర్ఫింగ్ చేయడమో జరుగుతుంది. ఓకే, తను ఆఫీస్ టైంలో చేస్తున్నాడు. సో మీరు ఏం చేస్తారంటే ఒక రాజశేఖర్కి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పనిచేయకుండా చేయడం, అర్థమవుతున్నప్పుడు. సో ఒక రాజశేఖర్కి ఇంటర్నెట్ పని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక ఆఫీస్లో 10 కంప్యూటర్లు ఉన్నాయి బ్రో. ఓకే, 10 కంప్యూటర్లు ఇక్కడ ఉన్నాయి. సో రాజశేఖర్కి మేము ఒక కండిషన్ పెట్టాం. ఏంటి అంటే, సో రాజశేఖర్ ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ దీంట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వస్తుంది. సో ఏం చేస్తా అంటే నెక్స్ట్ టైం రాజశేఖర్ని ఇక్కడ కూర్చోబెట్టనీయకుండా మేము ఈ సిస్టమ్ అలకేట్ చేసాం. సో ఈ సిస్టమ్ అలకేట్ చేస్తే ఇందులో కూడా నెట్ వాడుకుంటున్నాడు. సో ఇక్కడ కూర్చోవద్దని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టిన ఇక్కడ కూడా ఇంటర్నెట్ పనిచేస్తుంది. సో అన్ని కంప్యూటర్లకి పాలసీ అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ కంప్యూటర్లు అన్నీ డొమైన్లోకి యాడ్ అయి ఉండాలి. ఇవన్నీ డొమైన్లోకి యాడ్ అవుతానే అప్పుడు రాజశేఖర్కి ఈ ఆఫీస్లో ఎక్కడ కూర్చున్నా ఇంటర్నెట్ పనిచేయదు. సో అలా పాలసీస్ క్రియేట్ చేయడము అన్నీ యాక్టివ్ డైరెక్టరీలో చేస్తాం. అర్థమైందా బ్రో? ఓకే అన్న. సో అలా ఇప్పుడు రాజశేఖర్కి ఆ పాలసీ అప్లై అవ్వాలంటే ముందు ఈ కంప్యూటర్లన్నీ ఒకదానికొకటి కనెక్షన్ ఉండాలి. సో ఈ పక్కన ఉన్నాయి కాబట్టి కనెక్షన్స్ ఇచ్చుకున్నాం బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి, 10th ఫ్లోర్లో ఉన్న కంప్యూటర్ 1st ఫ్లోర్లో కనెక్షన్ ఇవ్వాలంటే ఎట్లా? సో అంత పెద్ద వైర్ మనం వేయలేం కాబట్టి ఇవన్నీ డొమైన్లోకి యాడ్ చేసినాం అనుకో. సో దిస్ ఈస్ మెయిన్ డొమైన్. ఈ కంప్యూటర్లన్నీ మనం డొమైన్లోకి యాడ్ చేయాలి. సో ఈ కంప్యూటర్స్ అన్ని మనం డొమైన్స్కి యాడ్ చేయాలన్నమాట. అప్పుడైతేనే ఈ పాలసీస్ అనేది అప్లై అవుతాయి. అర్థమైందా బ్రో? దిస్ ఈస్ కాల్డ్ డొమైన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ SIS1, సిస్టమ్ 1, సిస్టమ్ 2. సిస్టమ్ 6. ఓకే బ్రో. సో ఇవన్నీ ఈ సిస్టమ్స్ అన్నీ డొమైన్లో యాడ్ అవుతున్నాయి. ఈ డొమైన్లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్నీ ఈ సర్వర్స్ అన్నిటికీ అప్లై అవుతాయి. ఓకేనా బ్రో? అలాగే మనకి పాలసీస్ 2 టైప్స్ ఉంటాయి బ్రో. ఓకే, పాలసీస్ మనకి కంప్యూటర్కి యూజ్ చేయొచ్చు, కంప్యూటర్కి అప్లై చేయొచ్చు, అండ్ యూజర్స్ కూడా అప్లై చేయొచ్చు. సో కంప్యూటర్కి, యూజర్స్కి మనం పాలసీస్ అప్లై చేస్తాం. పాలసీస్ అంటే ఏంటి? కొన్ని కంప్యూటర్లో ఇంటర్నెట్ పని చేయకూడదు, కొన్ని కంప్యూటర్లోకి రీసైకిల్ బిన్, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ పేపర్ ఇలాంటివన్నీ చేంజ్ చేసుకోకూడదు. సో ఇలాంటివన్నీ మనము సో వీ కెన్ కాన్ఫిగర్. So that is called Active Directory bro. So company domain, users, ఇవన్నీ కంప్యూటర్. సో వాట్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ, యూజర్స్ అండ్ కంప్యూటర్స్? సో బ్రో యాక్టివ్ డైరెక్టరీ అంటే కలెక్షన్ ఆఫ్ యూజర్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ కలిపితే యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఒక బుక్ లాంటిది బ్రో, ఒక బుక్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంతోష్ ఒక కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నాడు. ఓకే, సంతోష్ అండ్ రాజశేఖర్ ఇద్దరు కలిసి ఒక కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారు. ఆ కొత్త కంపెనీకి పేరు ఏం పెట్టుకుంటారు అంటే
ఓకే, ఒక కొత్త కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. ఈ కంపెనీకి నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నారు అంటే ఓకే ఎస్ఆర్ అని పెడదాం. హలో, ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. హలో అండి, బాగున్నారండి? Okay, sorry guys, I got a call. That's the reason. Okay, bro. So that is called Active Directory, bro. సో ఇప్పుడు మీరు ఒక కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారు. సంతోష్ అండ్ రాజశేఖర్ ఒక కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారు. ఆ కంపెనీ నేమ్ వచ్చి ఎస్ఆర్. ఆ డొమైన్ కూడా sr.com. ఓకే, sr.com అని ఉండాలి. సో మీరు ఒక 50 మంది యూజర్స్ని హైర్ చేశారు. సో 50 మంది యూజర్స్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏమని ఇస్తారు బ్రో? ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఎక్కడ క్రియేట్ చేస్తారు మీరు? సో ఈ 50 మంది యూజర్స్కి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేయాలి. నథింగ్ బట్ ఏడి యాక్టివ్ డైరెక్టరీ. అప్పుడు యూజర్స్కి నేమ్స్ ఎలా వస్తాయి? సపోజ్ ఇప్పుడు అజయ్, విజయ్, ఇట్లా వినయ్, మహేష్, వినోద్ చాలా మంది యూజర్స్ ఉన్నారు. వాళ్ళ ఎంప్లాయీ ఐడీస్ ఎలా వస్తాయంటే vijay@sr.com వస్తాయి. నెక్స్ట్ vinay@sr.com. సో ఇలా వస్తాయి బ్రో. గాట్ ఇట్ బ్రో? దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ డైరెక్టరీ. సో ఇప్పుడు మీరు పెట్టుకున్న రెజ్యూమ్స్ అన్ని 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో జనరల్గా ఇప్పుడు మనము ఎక్స్పీరియన్స్ ఉందని చూపించుకొని వెళ్తున్నాం. సో బ్రో, జనరల్గా మీరు స్టార్టింగ్లో జాబ్ మీరు సర్వీస్ డెస్క్ అండ్ హెల్ప్ డెస్క్ ఈ 2 టీంలో మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేస్తారు. సో అందుకే మీరు రెజ్యూమ్లో పెట్టినట్టు నేను యాక్టివ్ డైరెక్టరీ, VMware, సిట్రిక్స్ చెప్పడం జరుగుతుంది. సో విండోస్ మనం కంప్లీట్ విండోస్ నేర్చుకోవట్లేదు. కంప్లీట్ విండోస్ నేర్చుకోవాలంటే మినిమం 1 year టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పాలంటే చాలా డెప్త్గా వెళ్ళిపోతుంటుంది. సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెషర్గా సంతోష్కి జాబ్ వచ్చింది. సో సంతోష్కి ఇప్పుడు ఫ్రెషర్గా జాబ్ వచ్చింది కాబట్టి తనని తీసుకెళ్ళి సిట్రిక్స్ టీంలోనో విండోస్ టీంలోనో వేయరు. తను తీసుకువెళ్ళి సర్వీస్ డెస్క్ టీంలో వేస్తారు. సర్వీస్ డెస్క్ టీం ఏంటంటే L1 టీం. ఈ L1 టీం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, ఇప్పుడు మీరు ఇంటర్నెట్ వాడుతున్నారు, మీ ఇంటర్నెట్ పనిచేయలేదు అనుకోండి, మీరు ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు? నెట్వర్కింగ్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఫస్ట్ సపోజ్ మీరు ACT కానీ హ్యాచ్వే కానీ కనెక్షన్ తీసుకున్నారు బ్రో. సో ఆల్ ఆఫ్ సడన్ ఇంటర్నెట్ పనిచేయట్లేదు, మీరు ఏం చేస్తారు నెక్స్ట్ మినిట్? వాళ్ళకి నెట్వర్కింగ్ వాళ్ళకే కాల్ చేస్తాం. ఫస్ట్ మీరు కాల్ చేయాల్సింది ఏంటంటే పోర్టల్లో చూసి నెంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేస్తారు. చేయగానే కస్టమర్ కేర్ ఏం అడుగుతారు? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి మీ నేమ్ ఏంటి, మీకు వచ్చిన సమస్య ఏంటి కనుక్కొని టికెట్ వాళ్ళు రేజ్ చేస్తారు. రేసి కన్సర్న్ టీంకి పంపిస్తారు. ఈ కాల్ తీసుకొని మాట్లాడుకొని టికెట్స్ క్రియేట్ చేయడమే సర్వీస్ డెస్క్, హెల్ప్ డెస్క్ ఒక పని. అర్థమవుతుందా బ్రో? సర్వీస్ డెస్క్, హెల్ప్ డెస్క్ ఒక పని. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి జాబ్ వచ్చింది, క్యాంపస్లో జాబ్ కొట్టిండు, వాడు ఇక్కడ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టిండు అనగానే మీరు తోపని ఫీల్ అయిపోకండి. వాడు చేసే జాబ్ ఈ జాబే. మీకు కలరింగ్ అట్లా ఇస్తాడు కానీ వాడు చేసే జాబ్ ఈ జాబ్. ఓకేనా బ్రో? సో సర్వీస్ డెస్క్ అండ్ L1 టీమ్. సో ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ, ఇప్పుడు మీకు చెప్పబోతున్న క్లాస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా యూజర్స్ ఇప్పుడు సంతోష్ అండ్ రాజశేఖర్ విండోస్ టీంలో పనిచేస్తున్నారు. సో ఓకే, సంతోష్ అండ్ రాజా. ఓకే,
సో మీరిద్దరు విండోస్ L1 టీంలో పనిచేస్తున్నారు, విండోస్ L1 టీం. సో మీ యొక్క టాస్క్లు ఏంటి? మీ యొక్క టాస్క్లు ఏంటంటే కొత్తగా న్యూ యూజర్స్ క్రియేట్ చేయడం. ఓకే, న్యూ యూజర్స్ క్రియేషన్, దాని తర్వాత గ్రూప్స్ క్రియేట్ చేయడం. ఓకే, గ్రూప్స్ క్రియేషన్, దాని తర్వాత ఓయూస్ క్రియేట్ చేయడం. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓయూస్ క్రియేట్ చేయడం, దాని తర్వాత పాస్వర్డ్లు రీసెట్ చేయడం. ఓకే, పాస్వర్డ్ రీసెట్ చేయడం, దాని తర్వాత షేర్ ఫోల్డర్ యాక్సెస్ ఇవ్వడం. ఇలాంటి జాబ్స్ మీరు చేస్తారు. అందుకే నేను ఇప్పుడు విండోస్ 20% వస్తే చాలు అని ఎందుకు అన్నానంటే 20% నాలెడ్జ్ ఈస్ ఇనఫ్. 20% నాలెడ్జ్ ఈస్ ఇనఫ్ ఫర్ టు సస్టైన్ ద సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద మార్కెట్. సో ఈ భాగంలో మీకు చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్, దాన్ని మనం యాక్టివ్ డైరెక్టరీ అంటాం. సో ఇప్పుడు సంతోష్కో డౌట్ వస్తుంది, సో బ్రో మాకు ఏడీ సర్వర్కి యాక్సెస్ ఇస్తారా? సో ఏడీ సర్వర్కి యాక్సెస్ ఇస్తారా బ్రో మాకు? సో మీకు ఏడీ సర్వర్ యాక్సెస్ ఇవ్వరు. మరి బ్రో మేము ఎలా మరి యూజర్స్ని క్రియేట్ చేయాలి? యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి మేము? అందుకే మీకు యాక్టివ్ డైరెక్టరీ కన్సోల్ యాక్సెస్ ఇస్తారు. యాక్టివ్ డైరెక్టరీ కన్సోల్ యాక్సెస్ ఇస్తారు. సో యాక్టివ్ డైరెక్టరీ కన్సోల్ యాక్సెస్తోనే మీరు యూజర్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా బ్రో? సో ఇది మీరు చేయబోయే థింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్లో మీకు విండోస్ మీద ఐఎమ్ టేకింగ్ 3 క్లాసెస్. సో ఈ 3 క్లాసెస్లో మీకు ఏం చెప్తామంటే యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్స్ పాస్వర్డ్స్ ఎలా రీసెట్ చేయాలి, అకౌంట్ ఎనేబుల్ డిజేబుల్ ఎలా చేయాలి, ఫోల్డర్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, వీటి గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటో చెప్తున్నాను. సో యాక్టివ్ డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ యూజర్ అకౌంట్స్, కంప్యూటర్, ప్రింటర్స్, ఫైల్ షేరింగ్, సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటంటే యూజర్ అకౌంట్స్. సో ఇవన్నీ ఒకటే కింద వస్తాయి. సో మోస్ట్ కామన్ టాస్క్ విత్ ఏడి రీసెట్ పాస్వర్డ్స్, క్రియేషన్, డిలీషన్ యూజర్ అకౌంట్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో విండోస్ టీమ్ వాళ్ళకి చేసే మెయిన్ జాబ్ ఏంటంటే అకౌంట్స్ క్రియేట్ చేయడం. సో ఇలాంటివే మనము ఎక్కువ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా బ్రో? యాక్టివ్ డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ సెంట్రలైజ్ ఒక సర్వర్ని ఏడీగా చేసి దాంట్లో అన్ని మిషన్స్ని వీటిని యాడ్ చేస్తాం. Guy getting? Yes, bro. This is called active directory, bro. I will give this one. Don't worry. So ఇప్పుడు మీకు ఇప్పుడు మళ్ళీ సంతోష్కో డౌట్ రావచ్చు. సో అన్న ఈ యాక్టివ్ డైరెక్టరీ ఈ యాక్టివ్ డైరెక్టరీ సర్వర్లోనే ఇన్స్టాల్ చేయగలుగుతామా లేదా డెస్క్టాప్లో చేయొచ్చా? సర్వర్ ఓఎస్లో చేయొచ్చా లేదా డెస్క్టాప్ ఓఎస్లో చేయాలా ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది? సో బ్రో ఈ యాక్టివ్ డైరెక్టరీ ఎప్పుడైనా సర్వర్ ఓఎస్లోనే చేస్తాం, డెస్క్టాప్ ఓఎస్లో చేయం. ఎందుకు చేయలేం బ్రో? డెస్క్టాప్ ఓఎస్లో దానికంత ఫంక్షనాలిటీ ఉండదు. అందుకే డెస్క్టాప్ ఓఎస్లో ఏడీ ఇన్స్టాలేషన్ జరగదు. ఏడీ ఇన్స్టాలేషన్ అనేది మనకి installation, desktop installation, what happened man? అర్థమైందా బ్రో? సర్వర్లోనే జరుగుతుంది. అప్పుడు రాజాకు డౌట్ వస్తుంది, సర్వర్లో అంటే మీరు చాలా ఓఎస్ వర్షన్స్ చెప్పారు కదన్నా, ఏ దాంట్లో పనిచేస్తుంది? విండోస్ 2000లో పనిచేస్తుంది, ఓకే, 2003లో పనిచేస్తుంది, 2005లో పనిచేస్తుంది, 2012లో పనిచేస్తుంది, 2016లో కూడా పనిచేస్తుంది. అర్థమైందా బ్రో? వీటిలలో పనిచేస్తుంది. వీటిలలో ఎక్కడికైనా వెళ్ళి మీరు యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ ఎవరు చేస్తారన్నా? ఏడీ ఇన్స్టాలేషన్ ఎస్ఎంఈస్ చేస్తారు. ఓకే బ్రో, నౌ లెట్స్ బ్రో అర్థమైందా? యాక్టివ్ డైరెక్టరీ మెయిన్ ఎజెండా అర్థమైందా బ్రో? అర్థమైందా అన్న? ఓకే, సో ఇప్పుడు మీరు
L1 టీమ్ లాగానే మీరు కెరియర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు L1 టీమ్ చేసే యాక్టివిటీస్ని మనం చూపిస్తున్నాను. ఈ 3 డేస్లో మీకు విండోస్ మీరు రెజ్యూమ్లో పెట్టిన లాస్ట్ పార్ట్ కవర్ అయిపోతుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని పెడతారు. దాంట్లో ఈ విండోస్ క్లాస్లో మీకు కవర్ అయ్యే క్లాసులు ఏంటంటే ఏడి, డిహెచ్సిపి అండ్ డిఎన్ఎస్. ఓకే, డిహెచ్సిపి డిఎన్ఎస్ అనేది ఎక్స్ప్లెయిన్ యూ. ఈ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ ఇవన్నీ మీకు ఇప్పుడు ఏడీలో చూపిస్తాను. ఓకే బ్రో, నౌ ఐఎమ్ షోయింగ్ యూ హౌ టు క్రియేట్ యూజర్స్. ఒక చిన్న డౌట్. ఎస్ యూ కెన్ బ్రో. అన్న ఇప్పుడు ఒక 4-5 సిస్టమ్స్ ఉంటే దాంట్లో ఒక సిస్టమ్ని సర్వర్ సిస్టమ్గా క్రియేట్ చేస్తారు కదా. అవును, చేస్తారు. సిస్టమ్నే సర్వర్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తారు కదా. ఓకే, అది ఎట్లా చేస్తారు? అర్థం కాలేదు. ఒక సిస్టమ్ని ఇప్పుడు ఆ సర్వర్స్, ఆ 3 సిస్టమ్స్లో ఓఎస్ ఏంటి బ్రో? విండోస్ 10. ఓకే, విండోస్ 10 సర్వర్గా మారదు బ్రో. కాదన్నా, ఇప్పుడు ఒక 5 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 5 సిస్టమ్స్లో 4 సిస్టమ్స్ యూజర్ కింద పెట్టేసి ఓకే, ఆ 5th సిస్టమ్ని సర్వర్ కింద కన్వర్ట్ చేయడానికి అవుతుందా? అవుతుంది బ్రో. ఆ ఫిఫ్త్ సిస్టంలో సర్వర్ ఓఎస్ వేయండి. సర్వర్ ఓఎస్ వేయాలా? సర్వర్ ఓఎస్ వేస్తేనే ఆ 5th సిస్టమ్ సర్వర్ ఓఎస్ అవుతుంది. ఆ సర్వర్లో ఏడి ఇన్స్టాల్ చేయండి. ఈ 4 సిస్టమ్ దానికి యాడ్ చేయండి. ఓకే ఓకే ఓకే. అప్పుడు యాక్టివ్ డైరెక్టరీ కింద మారిపోతుంది. సో బ్రో, ఓకే, టుడే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యాక్టివ్ డైరెక్టరీ గురించి చెప్తున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే ఎట్ ద రేట్ అని కనిపించిందో దీన్ని మనం డొమైన్ అంటాం. ఓకేనా బ్రో? డొమైన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ డొమైన్? డొమైన్ అంటే ఏం లేదు బ్రో. డొమైన్ అంటే కలెక్షన్ ఆఫ్ యూజర్స్ని డొమైన్ అంటాం. మరి ఫారెస్ట్ అంటే ఏం లేదు బ్రో, కలెక్షన్ ఆఫ్ డొమైన్స్. అసలు డొమైన్ అంటే ఏంటి బ్రో? సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలి, ఒక మంచి కంపెనీ నేను చెప్తే మీకు అర్థమవుతుంది. సో సోనీ తీసుకోండి బ్రో. సోనీ ఈజ్ అ మల్టీనేషనల్ బ్రాండ్ కంపెనీ. సో వీటికి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇండియా, ఓకే, చైనా, ఓకే, జపాన్, దాని తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, చాలా చోట్ల ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, చాలా. సో ఒక్కొక్క రీజియన్ని డొమైన్ కింద పిలుస్తాం. బట్ ఇవన్నీ దేని కింద పనిచేస్తున్నాయి? సోనీ అనే దాని కిందనే పనిచేస్తున్నాయి. సోనీని మనం ఫారెస్ట్ అంటాం. అర్థమైందా బ్రో? ఫారెస్ట్ అంటే ఏంటో అర్థమైందన్న. ఫారెస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ డొమైన్స్. ఓకే, దీన్ని మనం ఫారెస్ట్ అంటే, ఓకే, ఇఫ్ యూ కాల్ దీన్ని మనం దీని ఫారెస్ట్ అంటే వీటన్ని డొమైన్స్ అంటాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఫారెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్ నేమ్ ఎలా ఉంటుందంటే, సో ఈ ఫారెస్ట్కు నేము sony.com. ఇవి డొమైన్స్ అనమాట. ఈ డొమైన్స్ నేమ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది abc.com డొమైన్ పేరు. ఓకేనా? దాని తర్వాత డొమైన్ పేరు xyz.com. ఓకే, దాని తర్వాత దీని పేరు ibm.com ఫర్ ఎగ్జాంపుల్. దీనిది wipro.com. సో ఇవన్నీ ఫారెస్ట్లో, ఇవన్నీ ఈ వీటికి బ్రాంచెస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ డొమైన్స్. అప్పుడు వీటి నేమ్ ఎలా మారిపోతుంది అంటే, వీటికి డొమైన్ నేమ్ ఎలా అయిపోతుంది అంటే, వీటికి డొమైన్ నేమ్ adc.sony.com. అర్థమైందా బ్రో? వీటి నేమ్స్ ఎలా మారిపోతాయో డొమైన్కి యాడ్ అయిపోతే xyz.sony.com. గాట్ ఇట్? ఇలా అయిపోతుంది. ibm.sony.com, wipro.sony.com. సో ఇలా అయిపోతాయి బ్రో.
అర్థమైందా బ్రో? అర్థమైందన్న. సో దిస్ ఈస్ కాల్డ్ ఫారెస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ డొమైన్స్. వి కాల్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డొమైన్స్, వి కాల్ యాజ్ ఏ ఫారెస్ట్. ఓకేనా బ్రో? సో దిస్ వి కాల్ యాజ్ ఏ ఫారెస్ట్. సో నౌ సో ఇలా చేస్తాం బ్రో. సో నెక్స్ట్ థింగ్ ఈస్ హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ. సో ఐఎమ్ ఓపెనింగ్ ద వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద VMware క్లాస్. సో బ్రో ఇస్ ఎ స్మాల్ కాన్సెప్ట్. యాక్టివ్ డైరెక్టరీ చాలా చిన్న కాన్సెప్ట్. సో చూడండి, యాక్టివ్ డైరెక్టరీ నేను విండోస్ 2008 R2లో చేశాను. సో విండోస్ 2008 R2లో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను, అండ్ 2016లో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఓకేనా? నౌ ద క్లాస్ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ 2008లో ఎలా కనిపిస్తుందో 2016లో ఎలా కనిపిస్తుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. So let's open the screen. So it's taking some time to open. సో చూడండి ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. దీనికి లాగిన్ అవుతున్నాను నేను. సో బ్రో చూడండి, దిస్ ఈస్ కాల్డ్ విండోస్ 2008. చెప్పాను కదా మీకు, సర్వర్ రూల్ మేనేజర్ అనేది డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏడీ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసాం. సో అక్కడికి వెళ్ళాలంటే విండోస్ టైప్ చేయండి, అడ్మినిస్ట్రేటర్ టూల్కి వెళ్ళండి. ఎప్పుడైనా అడ్మినిస్ట్రేటర్ టూల్కి వెళ్తే ఇక్కడ మీకు చూడండి, అడ్మినిస్ట్రేటర్ టూల్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఉంటుంది చూడండి. యాక్టివ్ డైరెక్టరీ ఇది క్లిక్ చేయగానే నా యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ అవుతుంది. సో బ్రో ఈ సర్వర్కి మీకు యాక్సెస్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, పొరపాటున ఈ సర్వర్ కనుక షట్ డౌన్ అయిందనుకో బ్రో, కంప్లీట్ ప్రొడక్షన్ మొత్తం డౌన్ అయిపోతుంది, నీ బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుంది. అందుకే ఈ సర్వర్కి యాక్సెస్ ఉండదు. ఓన్లీ మీకు ఇచ్చే యాక్సెస్ ఏంటి? కన్సోల్ యాక్సెస్. ఈ కన్సోల్ యాక్సెస్ మాకు ఎలా ఇస్తారు అనేది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ అయింది చూడండి బ్రో. నేను క్రియేట్ చేసిన యాక్టివ్ డైరెక్టరీ పేరు citrix.com. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే యూజర్స్ అనే ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మనకి యూజర్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి, ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి న్యూకి వెళ్ళి ఇక్కడ మీరు యూజర్, ఇక్కడ మీరు యూజర్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, లైక్ రాజా, లాగిన్ ఐడి ఎలా రాజా, నెక్స్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ చూసినట్టయితే బ్రో, యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ నెక్స్ట్ లాగ్ ఆన్. సపోజ్ హెల్ప్ డెస్క్ టీమ్ ఉంది,
మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కొత్త కంపెనీకి జాయిన్ అయిపోతే అవునన్నా, అది 1 month కి ఒకసారి రిపీట్ అడుగుతుంది పాస్వర్డ్. యా అలాగైనా కొత్తగా ఎవడైనా జాయిన్ హలో, ఎస్ ఉన్నాను బ్రో. హలో అదే కదా అన్న, 1 month కి ఒకసారి పాస్వర్డ్ రీసెట్ అడుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ బ్రో. 1 month బ్రో, అది 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 పాలసీ, అది నేను చెప్తాను. సో ఎవడైనా కొత్త ఎంప్లాయీ జాయిన్ అయ్యింది అనుకో బ్రో, నేను అడ్మినిస్ట్రేటర్ అనుకో, నేను క్రియేట్ చేసిన, ఇప్పుడు నాకు నీ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిసినట్టే కదా. అవును అప్పుడు నేను ఏదైనా చేయొచ్చు కదా నీకు. అవును. సో ఎప్పుడైనా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ఎప్పుడు చెక్ చేస్తారు. ఎందుకు, నీకు డిఫాల్ట్ పాస్వర్డ్ మెయిల్ చేస్తా, మీకు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కింద ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. అప్పుడు మీరు పాస్వర్డ్ నాకు తెలిసే అవకాశం ఉండదు కదా. అవును అవును. అందుకోసమే ఇది ఇస్తాం. ఓకే, సో ఇక్కడ లాగిన్ అవ్వండి, పాస్వర్డ్ ఇస్తున్నాను. సో యూ హ్యావ్ టు గివ్ పాస్వర్డ్ లైక్ దిస్ అండ్ నెక్స్ట్ లాగిన్ ఇట్ విల్ చేంజ్ ద పాస్వర్డ్. సో ఇప్పుడు మన సంతోష్కి డౌట్ వచ్చింది, అన్న ఇప్పుడు మీరు యూజర్ క్రియేట్ చేసేది కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ యూజర్ లాగిన్ అవుతే తెలిసేది, ఇప్పుడు ఈ యూజర్ ఎక్కడ లాగిన్ అవ్వాలి అనేది అనేది ఇప్పుడు సంతోష్ డౌట్. నువ్వు వేరే ఒక సర్వర్ క్రియేట్ చేసి ఏడీకి యాడ్ చేసినావు అనుకో, అప్పుడు నువ్వు మీ దాంతో క్రియేట్ అవ్వచ్చు. సరేనా, ఒక్కసారి నా కోసం ఏదో ఒక సర్వరు, ఈ డొమైన్లోకి యాడ్ అయిన సర్వర్ ఒకసారి పవర్ ఆన్ చేసి ఈ రాజా అనే యూజర్తో లాగిన్ అయి చూపించవా? ఓకే, మీరు అన్నట్టుగానే చూపిస్తా, జస్ట్ వెయిట్. ఒక సర్వర్కి లాగిన్ అవుతున్నా, ఇవన్నీ ఏడీకి జాయిన్ అయిపోయిన సర్వర్సే. సో మీరు అన్నట్టుగానే లాగిన్ అయి చూపిస్తున్నా. చూడండి బ్రో, ఇప్పుడు రాజాతో లాగిన్ అవ్వు. ఇప్పుడు చూడండి పాస్వర్డ్ ఏమంటారు చూడండి. ఏమంది బ్రో? పాస్వర్డ్ మస్ట్ బి ఫర్ లాగిన్ అండ్ ఫస్ట్ టైం. ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూ పాస్వర్డ్ ఇచ్చుకోండి. అర్థమైందా బ్రో? ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రో, ఏడీలో యూజర్ లాగిన్ అవ్వలేడు. ఒక సర్వర్ ఏడీగా మారిపోతే ఆ సర్వర్కి, ఓకే, ఒక సర్వర్ ఏడీగా మారిపోతే, సపోజ్ ఇది ఏడీ బ్రో అన్న, ఇందులో లాగిన్ అవ్వచ్చు కదన్నా, ఇందులో లాగిన్ అవ్వడానికి ఉండదు అన్న. నాకు ఇందులో లాగిన్ కావాలన్నా, ఈ సర్వర్కి ఈ రాజా అనేవాడు ఏడీ అనే సర్వర్కి లాగిన్ అవ్వలేడా? ఒకవేళ లాగిన్ అవ్వాలంటే మనం కొన్ని పాలసీస్ సెట్ చేయాలి. సరే, మీకోసం ఆ పాలసీ ఎట్లా సెట్ చేయాలో చూపిస్తున్నాను. ఓకే, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ కన్సోలా, లోకల్ సెక్యూరిటీ పాలసీ అనుకుంటా, అంతేనా? లోకల్ సెక్యూరిటీ పాలసీలో అలో లాగ్ ఆన్ కొడితే అయిపోతుంది, అంతే. సో ఇది చెయ్యరు బ్రో, ఇట్లా చెయ్యొద్దు, ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అంటే ఏడీకే మీరు లాగిన్ అవ్వద్దు. ఏడీ ఇస్ ద ఒక సర్వర్, అది మెయిన్ సర్వర్, దానికి మీరు యూజర్తో లాగిన్ అవుతా అంటే అది ఒప్పుకోదన్నమాట, అది రూల్స్కి విరుద్ధం. అవ్వాలి అంటే అకౌంట్ పాలసీ, లోకల్ పాలసీ, యూజర్ రైట్ అసెస్మెంట్, ఇది చేయొచ్చు కానీ బట్ ఇది చేయొద్దు బ్రో. ఇది హలో లాగాన్ లోకల్లీ ప్రాపర్టీస్, ఓకే, అకౌంట్ ఆపరేషన్ యాడ్ యూజర్స్, ఇక్కడ కూడా ఇది ఇవ్వట్లేదు. సో ఇక్కడ యూజర్ని యాడ్ చేస్తే మనం లాగిన్ అవ్వచ్చు బ్రో, కానీ అట్లా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు మనం, దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్.
ఓకేనా? సో ఇలా మీరు లాగిన్ అవ్వాలి బ్రో. ఇలా యూజర్స్ని క్రియేట్ చేసి ఇలా మీరు లాగిన్ అవ్వాలి. అర్థమైందా బ్రో? అర్థమైంది బ్రో. సో అకౌంట్ క్రియేషన్ డిలీషన్ అనేది మీకు రేపు చెప్తా బ్రో. ఓకేనా? సో ఎనీ డౌట్స్ బ్రో? హలో. నో బ్రో. Okay, so if any doubts come me, so tomorrow I will explain you bro, like how to create user అవన్నీ మీకు రేపు చెప్తాను. ఓకేనా? సో ఎనీ డౌట్స్ రాజా? లేదన్నా. ఓకేనా? అర్థమవుతుంది కదా బ్రో? ఇఫ్ ఐ గోయింగ్ ఫాస్ట్ యూ కెన్ లెట్ మీ నో, సో ఐ కెన్ స్లో డౌన్ ద. సో ఓకే, ఇప్పుడు మీరు రెజ్యూమ్లో పెట్టినవే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే. ఓకేనా బ్రో? సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ చేంజ్ ద టైమింగ్స్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు మన యశ్వంత్ తనకి కోవిడ్ వచ్చిందంట. ఆ పిల్లోడు మినిమం ఒక 10 days లీవ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్లాస్కి మీరు ఒక్కరే, రాజశేఖర్ అండ్ సంతోష్. సో మీకు ఈ టైమింగ్స్ కన్వీనియంట్ అయినా 10 o'clock? ఓకే బ్రో, 10 to 11. ఓకే బ్రో. సంతోష్ మీకు? నాకు ఓకే బ్రో, 10 to 11. ఓకే ఫైన్ బ్రో. ఓకే బ్రో, దెన్ విల్ మీట్ టుమారో సేమ్ టైం. ఓకే బాయ్. ఓకే అన్నా. ఓకే బ్రో, టేక్ కేర్. సంతోష్ ఒకసారి టీవీ ఆన్ చేయరా? ఓకే బ్రో. ఓకే ఫైన్ దెన్. ఓకే రాజశేఖర్, బాయ్. విల్ టేక్ కేర్. విల్ మీట్ టుమారో సేమ్ టైం. ఓకే అన్నా. ఓకే బాయ్ బ్రో